వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అనారోగ్యంతో బాధపడ్డ రోగి కానీ ప్రమాదవశాత్తు గాయపడిన క్షతగాత్రి కానీ సర్కారీ దవాఖానకు వెళ్తే వైద్యం మెరుగైంది అందుతుందని ఆశగా ఎదురుచూస్తారు. అలాగే ఈ నిరుపేద కుటుంబంలో 10వ తరగతి చదువుతున్న ఒక బాలుడు ఆటో ప్రమాదంలో గాయపడి కాలు విరిగిపోవడంతో రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో చికిత్సకే వెళ్ళగా అక్కడ డాక్టర్లు చేసిన నిర్వాకం ఈరోజు కొండనాలికి మందేస్తే ఉడునాలకు ఊడని సందంగా మారింది. ఏదైతే వారు చికిత్స చేసి శస్త్రచికిత్స చేసి రాడ్ వేశారో ఆ రాడ్డు బయటికి రావడంతో ఈరోజు ఆర్థిక పరిపుష్టి లేక గ్రామస్తులు చందాలు వేసుకుని ఆ బాలుడికి వైద్యం అందించే పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం రాయవలస కాలనీకి చెందిన సుదర్శన్ అనే ఒక 10వ తరగతి విద్యార్థి మార్చి నెలలో ఆటో ప్రమాదంలో కాలు విరిగిపోవడంతో రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో జాయిన్ అయిన తర్వాత అక్కడ వైద్యులు చేసిన చికిత్సలో ఆయన కాలు ఈరోజు తీసేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ పూరి గుడిసెలో ఆవాసం ఉంటున్నటువంటి ఆ కుటుంబానికి వాళ్ళు 2 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు సుదర్శన్ మాత్రం 10వ తరగతి చదువుతున్నాడు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చదివించుకుంటున్న ఆ తల్లిదండ్రులకు వచ్చిన ఈ కష్టం మాత్రం గ్రామస్తులతో పాటు కాలనీవాసులు అందరూ కూడాను ఈరోజు కంటతడి పెట్టే పరిణామాలు చోటు చూస్తున్నాం. ప్రస్తుతం మాత్రం ఆటో ప్రమాదంలో కారు విరిగినటువంటి ఎవరైతే సుదర్శన్ ఉన్నారో ఆయనకి మాత్రం రిమ్స్ హాస్పిటల్గా ఆ రోజు తల్లిదండ్రులు చేర్చడం జరిగింది. కాకపోతే 4 డాక్టర్లు ఏదైతే శస్త్రచికిత్స చేశారో ఈ శస్త్రచికిత్స చేసిన నేపథ్యంలో వారు వేసినటువంటి ఏదైతే ప్లేట్ ఉందో ఆ ప్లేట్ మాత్రం ఇలా బయటకు వచ్చి పూర్తిగా ఒక భయానకమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇలా ప్లేటు బయటకు వచ్చిన తర్వాత కూడా డాక్టర్లు మాత్రం వారిని డిశ్చార్జ్ చేశారు. అంటే చేసిన తప్పును కప్పిపుచ్చుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగా డిశ్చార్జ్ చేశారు తప్ప మళ్ళీ మెరుగైనటువంటి వైద్యం అందించాలన్న ఒక ప్రయత్నం చేయకపోవడం ఈ కుటుంబం పాలిట మాత్రం ఈరోజు ఒక శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. 4 వైద్యులు ఆ కాలికి శస్త్రచికిత్స చేసి లోపల రాడ్డు వేసినప్పుడు కూడాను ఆపరేషన్ వికటించిన విషయం తెలిసినట్టు రిమ్స్ సర్వజన హాస్పిటల్ యాజమాన్యం ఈరోజు డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. ఆ బాలుడికి వచ్చిన కష్టంపై చేసినటువంటి తప్పుని సరిదిద్దుకోకపోగా ఈరోజు ఆ ఏదైతే పేషెంట్ ఉన్నారో ఆయన తాలూగా ఆ అటెండెంట్లు కావచ్చు తల్లిదండ్రులు కూడా ఈరోజు హాస్పిటల్ నుంచి పంపించే పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ అబ్బాయికి వచ్చినటువంటి ఈ కష్టం నుంచి మాత్రం ఈ కాలనీ వాసులు అందరూ కూడాను ఆ కాలు తీసేసిన పరిస్థితి నెలకొన్నటువంటి పరిణామాల్లో అందరూ చందాలు వేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స కోసం ఈరోజు మాత్రం వారిని మాత్రం చికిత్స అందిస్తూ చూస్తే ఈ ఎక్స్రేలో కూడా రాడ్లు పెట్టిన తర్వాత కనీసం అది నయం కాకుండా డిశ్చార్జ్ చేశారంటే హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ల తాలూకా నిర్లక్ష్యం వెరసి ఈరోజు సుదర్శన్ నడిచే పరిస్థితి లేదు. 4 ఆడుతూ పాడుతూ నడవాల్సిన ఈ స్థితిలో ఆటో ప్రమాదం రూపంలో ఆయనకు వచ్చినటువంటి ఈ కష్టంపై సర్వజన హాస్పిటల్లో చేరితే మెరుగైన చికిత్స అందుతున్నటువంటి ఆ తల్లిదండ్రుల ఆశలు ఆ అబ్బాయికి వచ్చిన కష్టం తీరుతున్నటువంటి ఒక దిగులు ఈ 2 వెరసి మాత్రం ఈరోజు ఆ కుటుంబాల్లో మాత్రం ఒక కష్టాలు కడగంటలు మిల్చే పరిస్థితి. కూలీ నాళ్ళి చేసుకున్న తల్లిదండ్రులు 2 కూడాను కొడుకులు 2 కూడా ప్రభుత్వ హాస్పిటల్లో చదివిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం సుదర్శన్ ఎలా గాయపడ్డాడు అక్కడ హాస్పిటల్లో ఏం జరిగిందని ఆ బాలుడు మాటలు తెలుద్దాం. చూస్తే ఏం జరిగింది బాబు, స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏం జరిగింది, ఆ తర్వాత హాస్పిటల్లో డాక్టర్లు ఎంతమంది అంటే ఏదైతే మీకు శస్త్రచికిత్స చేశారు ఆపరేషన్ చేశారు కదా ఆ తర్వాత ఏం జరిగింది? అక్కడ అందరూ ఉన్నారు డాక్టర్లు. ఆ ఆపరేషన్ తీసుకెళ్ళారు, చేసి 2 రోజులు 4 రోజులు ఉంచాక డిశ్చార్జ్ ఇచ్చేసి మేము ఇంటికి వచ్చాము. మరి 2 రోజులు వెళ్ళాము, కుట్లు ఇప్పడానికి వెళ్ళాము. ఇచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ చేరింది కాలుకి. చేరడం వల్ల సీము గట్ట బయటకు వచ్చింది. మేము జడిసిపోయి ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళగా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందాక ఇప్పుడు కొద్దిగా నయమైంది కాలు. అందుకోసమనే పేదవాళ్ళకైనా జరగకూడదని మేము చేస్తున్నాము. ఆ రోజు స్కూల్కి బయలుదేరినప్పుడు ఎంతమంది ఆటోలో ఉన్నారు? ఆటో ప్రమాదాలు బయటికి వెళ్ళినప్పుడు ఆటో మీద జారిపోవడము కాలు మీద ఇది పడిపోయింది, రాయి పడిపోవడం వల్ల కాలు ఇరిగిపోయింది. సో ఈ ప్రస్తుతానికి ఇప్పుడు ఈ రాడ్డు బయటకు వచ్చింది కదా, వచ్చిన తర్వాత డాక్టర్లు చూపిస్తే ఏమని అన్నారు అక్కడ రిమ్స్ హాస్పిటల్? అది మళ్ళీ ఆపరేషన్ చేయాలి అని అన్నారు. అంతగా డబ్బులు లేక మేము ఆగిపోయాము. ఇప్పుడు అందరు సందా చేసి మాకు హాస్పిటల్ జాయిన్ చేయాలని కోరుకుంటున్నారు.
చూస్తే కనుక సుదర్శన్కి వచ్చిన కష్టంపై మాత్రం ప్రతి ఒక్కరూ కూడాను కంటతడి పెట్టే పరిణామం. రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో వైద్యులు చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఆపరేషన్ వికటించి ఇన్ఫెక్షన్ అయిన విషయం తెలిసిన తర్వాత ఆయన మాత్రం ప్రైవేట్ ఆసుపత్రి చికిత్స కోసం వెళ్ళే పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళ తల్లి ఉన్నారు. చూస్తే కదా ఏం జరిగిందమ్మా కొడుక్కి, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ప్రస్తుతం చికిత్స చేయడానికి ఏమైనా అసలు మీకు స్తోమత ఉందా? కాలు రివిసి చేయడానికి ఎట్లాగా హాస్పిటల్ నుండి కుట్లు ఇప్పి తర్వాత తీసుకొచ్చినాము. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆటోకి 2000 కట్టుకుని తీసుకెళ్ళి మళ్ళీ కట్టుకున్నానికి చేతలు ఎట్లేక బాగా ఉంచాను. ఉంచిస్తేమే మళ్ళీ వాళ్ళకి కాలు వేలు పెట్టుకుని డబ్బులు అయితే పిల్లలకి పైబట్ట హాస్పిటల్ తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి అయిన తర్వాత బాగు చేసిన సీమ కూడా తగ్గింది. మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ చేతలే డబ్బులు లేక మరి తీసుకెళ్ళలేకపోయాను. ఉంచుకొని ఇంట్లో ఉంచిన తర్వాత పెద్దోళ్ళకి చూపిస్తారు. దవడసీని వచ్చారు. దవడసీని పెద్దలు వచ్చారు. వచ్చి చూసిన తర్వాత నిన్న హాస్పిటల్ తీసుకెళ్ళారు. చూపించి మందులు గట్టి ఇచ్చారు. మళ్ళీ మందులు 10 రోజులు అయిన తర్వాత బాగా అయిపోతే మళ్ళీ తీసుకెళ్ళి మాట్లాడతామని అన్నారు. అంతే. కానీ అక్కడ హాస్పిటల్లో అక్కడ ఏదైతే ఆపరేషన్ చేసిన తర్వాత రాడ్ బయటకు వచ్చి కనిపిస్తుండగానే డిశ్చార్జ్ చేశారా? లేదు, ఒక రాడ్ రాకముందే రిజిస్టర్ చేశాను. రాడ్ వచ్చి 4 రోజులు అయింది. అంతే. ఆ సీమ్ పోసిన తర్వాత అప్పుడు పరిస్థితి ఎలాగుండేది? ఆ సీము మొత్తం తగ్గింది అంతటికి ఆ సీము ఆగిపోతే రాడ్ ఏమన్నా జారిపోయింది అనమాట. రాడ్ జారిపోతే మాకు బెంగ అయిపోయింది. ఏటం మా చేతులు ఎట్లేవు. ఆ నాయన చూస్తే కొంచెం తాగుపోతాడు. ఇంట్లో చూస్తే ఆడదన్నా బాగా కుదురుకుని అక్కడికి వెళ్ళలేపాను. మాకు కూలోని కొండాడితే కూలాడుతుంది. మా అక్కడ ఎట్లేదు అనగానే బాగు పెట్టుకున్నాను. ఇల్లు లేదు, వాకలు లేదు, ఎట్లేదు, పేద రాదని ఇంట్లో పెట్టుకుని ఉన్నాను పిల్లల బయట. చూసారుగా కూలీ నాళ్ళీ చేసుకొని కనీసం సొంత గూడు లేనటువంటి ఆ ఇంటికి వచ్చిన ఈ కష్టంలో ఆటో ప్రమాదం రూపంలో కొడుకొచ్చిన ఆ కష్టంపై రిమ్స్ సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్తే వైద్యులు ఆ శస్త్రచికిత్సలో వేసినటువంటి రాడ్డు వికటించి కాల్ ఇన్ఫెక్షన్ కావడంతో స్థానిక వైద్యులకు చూపించిన తర్వాత అది ఇన్ఫెక్షన్ కాబడింది. మళ్ళీ మెరుగైన చికిత్స కావాలంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవాలని సూచించడంతో డబ్బులు లేక ఈ విషయాన్ని 10 మందికి చెప్పుకోగా వారందరూ కూడా చందాలు వేసి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయిస్తున్నారు. వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు. అసలు ఏం చేయింది మీ అబ్బాయికి? అసలు కుటుంబం బాధ్యతలు నువ్వు తీసుకోకపోయినా ఈ కష్టంలో నీ భాగస్వామి ఏంటి? నా భాగస్వామి అంటే ఇక బయటికి వెళ్ళి కూలీ నాలుగు చేసుకుని పని చేసుకుని వచ్చేవాడిను. మరి ఈ బాధలు చూసి నేను కూడా నాకు ఈ చేతలు ఏం లేదు, తట్టుకోలేకపోయాను. ఇక్కడక్కడ అప్పు చేసి నరం చేసి అలాగ అప్పులు చేసి వాటికి ఏమంటే వడ్డీలు కట్టుకొని ఆ పిల్లడికి వచ్చి అలాగ పోషించుకొని ఏమో తగ్గుతుంది కదని భగవంతుడు కోరుకున్నాం. ఇంతవరకు తగ్గలేదు. దానివల్ల ఏంటంటే మాకు కొంచెం టెన్షన్ లంగా అయిపోయి బెంగెట్టుకొని ఈ ప్రజలకి వాళ్ళకి వీళ్ళకి బతిమలాడి బొమ్మలాడి కాలు పట్టి ఏలు పట్టి మీరే ఉన్నారు దేవుళ్ళు, మీరే నా పిల్లడికి ఏదో బాగు చేయాలా అనేసి ప్రజలకు వేడుకున్నాం. అందరూ 10 మంది కూడా కూడి సరే మేము ఏదో సంపాదించి చేస్తాము, ఏ ఊళ్ళంటే వెళ్ళి ఏదో సందా వేసుకొని మేము మా ప్రయత్నం మేము చేస్తాము, తీసుకుని వెళ్దామా, మీ పిల్లలకి ఏమి కాదు బాగు చేద్దామా అని ప్రజలు అనుకున్నారు. మరి ఈ విషయంలో ఈ కష్టంపై స్పందించినటువంటి ముందుకొచ్చిన దాతలు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఆ వైద్యం డబ్బులు అందించడానికి ప్రజల భాగస్వామ్యం కాకుండా ప్రజలే వాళ్ళు వీళ్ళు అందరూ కలిపి మొత్తం ఊరు మొత్తం బాలకృష్ణ పెద్దలు ఉన్నారు, తీసుకెళ్ళారు. దువడిసిని బాగు చేసి ఇస్తామన్నారు. పెద్ద చిన్నలు ఆపిగాడి ఇస్తామన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం వారి ఇంటికి వచ్చినటువంటి ఈ కష్టంపై ఇరుగు పొరుగు వారితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడాను ఔదార్యంగా ముందుకొచ్చి ఆ అబ్బాయికి వచ్చినటువంటి కష్టాన్ని తీర్చడానికి మళ్ళీ ఆయన పిల్లలతో ఆడుతూ పాడుతూ సరదాగా వెళ్లేందుకు చేసిన ప్రయత్నంలో వారి సహాయ సహకారాల కోసం మాత్రం ఈరోజు ఆ తల్లిదండ్రులు ఆర్జించే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం సుదర్శన్కి వచ్చినటువంటి ఈ కష్టాన్ని తెలుసుకున్నటువంటి స్థానికులు కూడా కొంతమంది మనతో ఉన్నారు. చూస్తే సుదర్శన్ విషయంలో ప్రభుత్వ వైద్యుల వైఖరిని ఏ విధంగా తీసుకోవచ్చు, రిమ్స్ సర్వజన ఆసుపత్రికి ఎవరైనా రుగ్మతతో కానీ లేకపోతే ప్రమాదవశాలతో మెరుగైన వైద్యం అందుతుంది అన్నటువంటి ఆశగా ఈరోజు సుదర్శన్ విషయంలో అది అడియాసలని చెప్పుకోవచ్చు. సార్ నాకైతే నేను వాస్తవంగా ఇప్పుడు దీన్ని పరిగణలో తీసుకుంటే బాగా ఆలోచించిన విషయం ఏంటంటే ఆ అబ్బాయికి ఏమో ఒక 90 సంవత్సరాలు కాదు, ఒక 90 సంవత్సరాలు ఆపరేషన్ చేశారు, ఒక 2 సంవత్సరాలు ఉండిపోతాడని కాదు. ఆ భవిష్యత్తు వాళ్ళ అబ్బాయి నాకు నెల కళ్ళతాడు వచ్చింది సార్. వాళ్ళ ఫ్యామిలీకి చూస్తే నేను వెళ్ళి
దువ్వాడ సీన్ గారు పంపిస్తే మొత్తం డబ్బులు ఖర్చు పెట్టుకొని దగ్గరుండి అది భోజనాలు కారు పట్టుకొని ఇక్కడ డ్రాప్ చేసాం సార్. ఎందుకంటే మానవత్వం. నేను వెంటనే డాక్టర్కి ఒకటి అడుగుతున్నాను, మీకు పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు ఉంటే అలాగే చేస్తారా? మీకు అదే కళ్ళ కొట్టుకుంటే అలాగే ప్రాసెస్. నలుగురు డాక్టర్ సర్జరీ చేసి ఉన్నారు, 2 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 2 పీజీలు చేసి ఉన్నారు. మనం దగ్గరుండి చేయాలి కదా ఆపరేషన్. గవర్నమెంట్ మీకు జీతాలు ఇవ్వట్లేదా? లక్షల కొద్ది జీతాలు ఇస్తుంది, అన్ని మీకు సదుపాయాలు చేస్తుంది. మీరు ప్రైవేట్ దాంట్లో వైద్యం చేస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు చేయరు? అంటే ప్రైవేట్ ఒకటి గవర్నమెంట్ ఒకట. నేను గవర్నమెంట్ నిందించట్లేదు, మనముగా ఆలోచన చేసుకోవాలి. మనకు జీతం ఇస్తుంది గవర్నమెంట్, 1,72 లక్షల రూపాయల జీతం ఒక్కొక్క డాక్టర్లకు కూడా ఉన్నాయి. మనం జీతం తీసుకుంటున్నామే, జీతం తీసుకొని ఎందుకు వైద్యం చేసుకోకూడదు? అంటే ఎవరు ఆ పేషెంట్కి సంబంధించినట్టు తెలివైన వాళ్ళు కానీ అడిగిన వాళ్ళు లేరన్నటువంటి ఒక ధీమా డాక్టర్లోనూ నిర్వాహకుల్లో ఉన్నట్టుంది. ఆ సుదర్శన్ విషయంలో జరిగినటువంటి ఈ అన్యాయం చూస్తుంటే 100% సార్. అంటే అడిగినోడు ఉంటే అడిగినోట్లో చేస్తారు, అడగనోడు ఉంటే అడగనోట్లో చేస్తాడు. వాళ్ళ పేదోళ్ళు వాళ్ళు చూస్తే అసలు కళ్ళంట కన్నీరు వస్తుంది సార్. ఇప్పటికీ స్టిల్ వాళ్ళకి ఇప్పుడు మాతలు కొని కూడా 1000 రూపాయలు లేవు. మళ్ళీ అబ్బోళ్ళకి ఆర్డర్ పెట్టి మాతలు తెప్పిస్తున్నాము. అందరు వీధిలో అందరూ కలిసి సన్నదాలేసిన డబ్బులు. ఇంత నిర్లక్ష్యానికి కారణం ఏంటి? డాక్టర్లే కదా. ఆ రోజు ఆ అబ్బాయికి సర్జరీ కానీ కరెక్ట్ చేస్తే ఈ పరిస్థితికి రాదు కదా. 3వ నెల యాక్సిడెంట్ అయితే 24 చేశారు. ఇప్పటి వరకు అబ్బాయి కోలుకోదంటే దాని అర్థమేంటి సార్? సీమ్ పట్టిన తర్వాత అతను ఆర్ఎంపీ డాక్టర్ గారు అది ఓపెన్ చేస్తే పైపులా కొట్టిందంట పస్స. అంటే మీరు ఎంత నిర్లక్ష్యమే చేశారు. ఇప్పుడు ఆ పైపు బయటికి రావడానికి కారణం ఏంటి? స్టీల్ రాడ్ చెప్పండి. మనం అన్నీ తెలిసిన వ్యక్తులుగా మాట్లాడుతున్నాను. ఇందులో డాక్టర్ల నిర్లక్ష్యం 200% ఉంది సార్. 200%. నేను గవర్నమెంట్ నిందించట్లేదు, గవర్నమెంట్ మీకు జీతాలు ఇస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ ముఖ్యమంత్రి వచ్చి మీకు చూడరు కదా, ఉప ముఖ్యమంత్రి చూడరు కదా, ప్రతిపక్ష నాయకులు చూడరు కదా. మన ఉద్యోగం ధర్మం మనం పాటించాలి, ఏ వ్యక్తి అవనవ్వండి. నేను పార్టీల కోసం దీనికోసం మాట్లాడలేదు. ఒక పేద విద్యార్థికి జరిగింది, అదే మీ కుటుంబ సభ్యులు జరిగితే మీరు ఊరుకుంటారా? అతను భవిష్యత్తును కుర్రోడు కదా, రేపో నా చచ్చిపోయిన కుర్రోడికి మీరు చేసినా పర్వాలేదు. నేను ఈరోజు నాకు అనిపిస్తుంది సార్, నేను ఠాగూర్ సినిమా చూస్తే ఏదో ఇప్పుడు అదే తలపెట్టింది సార్. అంటే ఎంత నిర్లక్ష్యం కనిపిస్తుంది. నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, ఇప్పుడు వీధులు అందరూ సందాలేసుకున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళు చేసిన నిర్వాహం వల్లే వచ్చింది కదా. ఎవరైతే డాక్టర్లు సర్జరీ చేశారో వాళ్ళే ఈ అబ్బాయికి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి బాగయ్యి ఇక్కడ తెచ్చినంత వరకు బాధ్యత వాళ్ళే వహించాలి. దీనిపై కలెక్టర్ స్పందించాలి, రాష్ట్ర మంత్రి గారు స్పందించాలి, ముఖ్యమంత్రి గారు స్పందించాలి, ప్రతిపక్ష నాయకులు స్పందించాలి, పబ్లిక్గా మేము స్పందిస్తాము. ఇది కానీ జరగకపోతే మేము ధర్నాకైతే కూర్చుంటాం. ఎందుకంటే ఇవాళ ఒక పేద విద్యార్థికి అయింది కాదు, ప్రతి ఒక్కరికి ఇలాగే జరుగుతుంది. మనం ఎందుకు ఒళ్ళు దగ్గర పెట్టి ఉద్యోగం చేయట్లేదు? మనకు అప్పచెప్పిన పని మనం బాధ్యతగా చేయాలి. మనం చేసినాడే మనకు అది ఫలితంగా ఇస్తుంది. మనం లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నాం సార్, మామూలు ఏం కాదు. ఒక 15,000 రూపాయలు సెక్యూరిటీ చేసిన వాడు ఆ కుటుంబాన్ని పోషించుకొని రాత్రి నిద్ర ఉండదు, పగల నిద్ర ఉండకూడదు, 15,000 రూపాయలు ఇచ్చేస్తున్నాడే. అలాగని మన జీతం గవర్నమెంట్ తక్కువ ఇస్తుంది, లక్షల రూపాయలు ఇస్తుంది, అన్ని డొనేషన్స్ ఇస్తుంది, అన్ని సదుపాయాలు ఇస్తుంది. మనం ఎందుకు చేయట్లేదు? అంటే రిమ్స్ సర్వజన ఆసుపత్రిపై రోగులకు ఉన్నటువంటి నమ్మకం నశించిపోయే పరిణామాలు సుదర్శన్ విషయంలో జరిగింది అనుకోవచ్చు. 200% జరిగింది సార్. ఈ విషయంలో గమనిస్తే 200% జరిగింది. అంటే గవర్నమెంట్ దవాఖానాకి వెళితే మనిషి బాగుపడడు, మనిషి స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు తప్ప ఈ భూలోకంలో ఉండడు అన్న నిదర్శనమే కనిపిస్తుంది. ఒకవేళ బతికి బట్ట కట్టినే ఆరోగ్యవంతంగా నడిచి పరిచే పరిస్థితి మాత్రం సుదర్శన్ విషయంలో లేదు సార్. ఎందుకంటే నేను డాక్టర్ గారు చూశారు, ఆయన చూసి ఇది రాడ్ రిమూవ్ చేయాలా, రిమూవ్ చేయకూడదా, లేకపోతే అది పగలగొట్టాలా ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు బాబు. ఒక 10 రోజులు మందులు వాడండి, మందులు వాడిన తర్వాత నేను తీవ్రంగా ఆలోచిస్తాను, నేను ఏదో నిర్ణయం తీసుకోవడం కాదు, నాకు తెలియకపోయినా ఇంకోళ్ళకి అడుగుతాను అని అతను చెప్పిన దాంట్లో నాకు అర్థమైందంటే ఆపరేషన్ 200% ఫెయిల్యూర్ చేశారు. 4 డాక్టర్లు చేశారు సార్. ఇది ఒక సీనియర్ మోస్ట్ అసిస్టెంట్ చేసిన ఆపరేషన్ ఇది. నాకు తెలుసు, నేను అన్ని విధాల్లో తిరిగినోడు కనుక నాకు తెలుసు. డాక్టర్ రేవతిపతి గారు చచ్చిపోయి ఎక్కడ ఉన్నారు కానీ అది MBBS కాదు, BHP MS. ఆయన చేసేవాళ్ళు ఆపరేషన్ మామూలు కాదనమాట. నేను ఇప్పటికే చెప్తున్నాను, అలాంటి ఆపరేషన్ మీరు 4 డాక్టర్లు ఉన్నారు, 2 PGలు, 2 అసిస్టెంట్ ప్రొఫెసర్లు. మీ వృత్తి ఏంటండి? ధర్మం పాటించాలి కదా. ఒక పేద విద్యార్థికి అలాగే చేస్తారా? మన కన్న కొడుకు అయితే అలాగే చేస్తారా? అందుకు నేననేది ఏంటంటే ఇది నిర్లక్ష్యం 200% ఉంది సార్. ఉంది. ఇలాగే కొనసాగితే గవర్నమెంట్ దవాఖానా అనేది మూసేవలసిన పరిస్థితి వస్తుంది తప్ప మరి ఇంకేం లేదు. నేను ఎక్కడ చూస్తున్నాను మా టెక్కలో ఆపరేషన్ హాస్పిటల్ ఉంది, ఇంత రవ జరిగితే రెప్పర్. ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ క్లినిక్లు నడుపుకోవాలి, అక్కడ ఉండకూడదు. రెప్పర్ ఇంత రవ జ్వరం వచ్చినా రెప్పర్. వీళ్ళేం చేస్తారు? శ్రీకాకుళం హాస్పిటల్లో వైజాగ్ రెఫర్ చేసేస్తారు. అంటే ఏంటి ఒక పేదోడి పరిస్థితి ఇదేనా రాష్ట్రంలో? అంటే నేను గవర్నమెంట్కి నిందించట్లేదు, ఇక్కడ ఉద్యోగంగా మనం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. మనం చేసినాడే అది బాగా జరుగుతుంది. ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మామూలు కాదు.
పరిగెట్టిస్తారు, ఎకరాలు అమ్మేవలసి వస్తుంది. అప్పుడు వైద్యం అవుతుందా? ఇప్పుడు కాదా? మీ గవర్నమెంట్ జీతాలు ఇవ్వట్లేదా? అన్ని సదుపాయాలు చేయట్లేదా? మీరున్నది ఏసీ రూమ్లో ట్రీట్మెంట్ చేస్తున్నారే, అది చెమటలో చేయట్లేదు కదా, ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా అలాగే ఎండలో ఉండి చేయట్లేదు కదా. నేను ఇదే ప్రశ్నిస్తున్నాను సార్ డాక్టర్లకి. ఎవరు అవనివ్వండి, ఇందులో నా బంధువులు ఉన్నా నాకు పర్వాలేదు, ఎవరున్నా పర్వాలేదు. నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను నాయుడు గారు. వాస్తవంగా చెప్తాను, ఈ విషయం చూస్తే నా కళ్ళంటే నీరొచ్చింది సార్. ఒక సత్యసాయి డివోటీగా నిన్న దగ్గరుండి వాళ్ళు అప్పచెప్తే వెళ్ళి నిన్నల్ల భోజనం లేకుండా మేము సర్వీస్ చేసుకొని వచ్చాం సార్. వాళ్ళ ఇంటికి మళ్ళీ దిగబెట్టాం ఇక్కడికి వచ్చి. అంటే ఒక మానవత్వం మీదే కదా. మీకెందుకు మానవత్వం లేదు? మోసుకెళ్ళిపోతామా? కరోనా చూసాము, లక్షలు గడించారు, కోట్లు గడించారు, జేసీబీతో గోతులేస్తారయ్యా. పిడికిడి మట్టి, భార్య, పిల్లలు, సమాజం అయ్యలేదు. లాస్ట్కి ఎవరైతే అంటరానితనం భావిస్తారో వాళ్ళు వెళ్ళి పూడ్చారు. అది మనకు గుర్తుండాలి. ప్రతి ఒక్కరు గుర్తుంటే బాగుంటుంది సమాజము. మనం మారితే సమాజం మారుతుంది సార్. నా రిక్వెస్ట్ అదే. మేము ఇక్కడ ఎవరం పెట్టినా పెట్టకపోయినా ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో వాళ్ళే ఇక్కడ మంత్రి గారు తీసుకుంటారా, ముఖ్యమంత్రి గారు తీసుకుంటారా, రాష్ట్ర ప్రజలు తీసుకుంటారా, ఏదైనా ఆ అబ్బాయికి న్యాయం జరగాలి. నా కోరిక అదే. చూస్తే కనుక ప్రస్తుతం రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం సుదర్శన్తో పాటు కుటుంబ సభ్యుల పాలిట శాపంగా మారింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఏదైతే సర్కారీ దవాఖానకి వెళ్తే మెరుగైన వైద్యం అందుతుంది, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్తున్నట్టు కూటమి ప్రభుత్వకు మాత్రం సుదర్శన బాలుడు విషయంలో ఆ నలుగురు వైద్యులు చేసినటువంటి నిర్వాకం అసలు సర్కారీ దవాఖానకు వెళ్ళాలంటే భయపడే పరిణామాలు. ఆటో ప్రమాదంలో కాలు విరిగిపోయినటువంటి పరిస్థితుల్లో రిమ్స్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ వైద్యులు చికిత్స చేసి కాలుకి రాడ్డేసి అక్కడ నుండి డిశ్చార్జ్ చేయడం జరిగింది. అనంతరం మాత్రం ఆపరేషన్ వికటించి కాలు చీమ్ పట్టిపోవడంతో స్థానిక వైద్యులు దాన్ని గుర్తించి ప్రైవేట్ ఆసుపత్రులు తీసుకెళ్ళగా ఈరోజు ఆ రాడ్డు బయట కనబడడం, కనీసం ఆర్థిక పరిపుష్టి లేక కూలీ నాలీ చేసుకుంటూ కొడుకులు ఇద్దరిని పోషించుకుంటున్నారు. ఆ తల్లిదండ్రులు మాత్రం పెద్ద కొడుకు వచ్చినటువంటి ఈ కష్టంపై నలుగురికి చెప్పుకుంటే ఈరోజు నలుగురు కూడా వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా ముందుకొచ్చి ఆ బాలుడి విషయంలో వైద్యంకైనా ఖర్చు పెట్టుకుంటానని హామీ ఇవ్వడం ఆ తల్లిదండ్రులు ఇద్దరు కళ్ళల్లో కొంత ఉపశమనం కలిగిందని చెప్పుకోదు. సుదర్శన విషయంలో జరిగినటువంటి ఈ తప్పిదం ఏ డాక్టర్లు అయితే చేశారో ఆ డాక్టర్లే ఈ ఆపరేషన్ మళ్ళీ రీఓపెన్ చేసి ఆయన్ని మళ్ళీ యథావిధిగా నడిపించే విధంగా వైద్యం చేయిస్తే తప్ప, లేకుంటే మాత్రం ఆ బాబుకి బాసటగా ఉండి ఈరోజు ఆందోళనకు సిద్ధమవుతానని కూడా హెచ్చరిక జారుతాం. మరి ఈ విషయంలో రిమ్స్ ఆసుపత్రుల యాజమాన్యం ఆ సుదర్శన బాలుడికి వైద్యం చేసిన ఆ నలుగురు వైద్యులు ఏ విధంగా స్పందిస్తారో, జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సుదర్శన్ కుటుంబానికి సుదర్శన్కి వచ్చినటువంటి కష్టాన్ని తీర్చేందుకు ప్రయత్నం చేస్తుందా అన్న విషయం వేచి చూడాల్సిందే. రాయవల్స్ కాలనీ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.